నా రక్షకుని నామం పేరిట మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా మీ సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రభు అయిన యేసు మా మధ్యలోనికి రమ్మం. అంధకార శక్తిలో ప్రభావమును పూర్తిగా దూరపరచము. మీ ప్రభావంతో మందిరాన్ని నింపుకొని మరి వేడుకుంటున్నాం. క్రీస్తు రక్తము క్రిందకి నన్ను ఈ స్థలమును తీసుకొని వస్తుంటుండగా మమ్మల్ని మీరే పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. తండ్రి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు జరిగి ఆరాధన కార్యక్రమం అంతయు దీవెనకరంగా చేయము. సమయానికి వచ్చిన వారిని బట్టి వందనములు. ప్రభా రావాల్సిన వారందరినీ ప్రేరేపించి నడిపించండి. వర్లమూడు నుండి, చెంచిపేట నుండి, పార్నంపేట, వెనపాడు, శాంతినగర్ నుండి ఇంకా ఇతర ప్రాంతం నుండి రావాల్సిన వారిని నడిపించండి. పాటల్లో సహాయం చేయండి తండ్రి. వాద్యములలో మీకు మహిమ తెచ్చుకొని తెరబడిన ఆకాశమును మాకు అనుగ్రహించము తండ్రి. ఆరాధన వర్తమానములో సహాయం చేయండి, బలవర్తమానములో సహాయం చేయండి. ఆరాధన చేసే సమయాన్ని దీవించండి. మా మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క బలను బట్టి స్తోత్రం. విలువైన మీ శరీరము, కార్చబడిన రక్తాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మటుకు నేను మేమందరం కూడా యోగ్యంగా బలను సమీపించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రభుదినములు సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న సేవా పరిచర్యను మీరే ఆశీర్వదించండి. ప్రభు మీ ప్రజలు ఎంతమంది మందిరానికి వెళ్ళలేని ఇబ్బందులు, కష్టాల్లో, వ్యాధి బాధల్లో తమ వారిని పోగొట్టుకొని దుఃఖిస్తున్నారు. అటు వారికి ఓదార్పును దయచేయండి. అన్నీ ఉండి కూడా మానవేసి వారికి హెచ్చరికను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని లేఖనములో సెలవిచ్చిన ప్రకారం మీ నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేస్తానని సెలవిచ్చిన దేవుడు కాబట్టి మీ ప్రార్థనా మందిరములో మమ్మల్ని ఆనందింపచేయండి. జీవవాక్యము ద్వారా మమ్మలను పోషించండి. మీ వాక్యం అనే ఖడ్గముతో మమ్మలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, మహిమగల మీరు రాకడ కొరకై మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. సార్వత్రిక సంఘాల పరిచర్య దీవించండి. హైతనగర్, బెరాక చుట్టూ సంఘములు, హెబ్రోన్, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ప్రపంచం అంతటా ఉన్న మీ ప్రజలందరినీ దీవించండి. ఈ దినమంతా జరిగే సేవా పరిచర్యలు మీరే సహాయం చేయమని ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం తగ్గిరా. పాట సంఖ్య 601. పాత పుస్తకాల్లో 506.
కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును యెహోవా నామమున ప్రార్థన చేసేదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను రక్షణ పాత్ర చెబుని ఉపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు ఉపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా
పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसके रोज पढ़ो, सामने बदन हो रहो. तो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. ప్రభునామములో అందరికీ వందనం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఉదయ కాలమందు ప్రభు ఆరాధన కొరకై దేవుని వాక్యములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ 2వ అధ్యాయము, ఎఫెసియన్ చాప్టర్ 2 ప్లీజ్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. పదవచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, 2021 సంవత్సరములో జనవరి మాసం 24వ తారీఖున ప్రభు ధీర్మందు బేతేలు మందిరంలో ప్రభు యొక్క వాళ్ళ చుట్టూ మీ పాదశల్లో మేము చేరి ప్రభు ఆ పాటలతో మీ నామాన్ని స్తుతించుకున్నకు సహాయం చేసినందుకై వందనం. చదువుకున్న వాక్య భాగంలో నుండి ఆరాధన కొరకై మా హృదయాలను సిద్ధపరచండి. గతించిన వారమంతయు ప్రభు నూతన సంవత్సరం ఇచ్చి ఇంతవరకు మమ్మలను నడిపించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు మా తప్పిదములు గతించిన వారములు ఎక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టామో క్షమించండి. విరక్తములో మమ్మల్ని శుద్ధీకరించండి. ఆరాధన కొరకే మా హృదయాలు సిద్ధపరచండి. ఆత్మదేవుడు అయినటువంటి మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించుటకు సహాయం చేయమని ఈ దాసునిక నోటిని నాలుకను పెదవుల గొంతును పవిత్రపరచని సార్వత్రిక సంఘములలో జరుగుతున్నటువంటి పరిచర్య దీవించని మీ ప్రియమైన సేవకులను వేరే బలపరిచి వాడుకునండి. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయ కాలమందు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం. మరి చాలాసార్లు
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో నుండి వర్తమానాలు మనం విని ఉంటాం. ఈ 2వ అధ్యాయంలో ఆ ఎఫెసీయుల యొక్క వారి యొక్క పాప స్థితి, వారి వల్ల దేవుడు జరిగించినటువంటి దైవ కార్యములు అనేటువంటి 2 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మీ అంటే ఎవరు వాళ్ళు? ఎఫెసీయులు ఎలాగున్నారంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి పాపములు అపరాధాలు ఏం చేశాయంటే వారిని చచ్చినటువంటి వారినిగా చేసినవి. చనిపోయారంటే పూర్తిగా సమాధిలో పెట్టబడలేదు, కానీ బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నప్పటికీ పాపములు అపరాధములు అనేటువంటివి ఎలా చేసినవంటే చచ్చినటువంటి వారినిగా చేసినవి. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇలాంటి వారుగా ఉన్నప్పుడు ఆ తర్వాత 2వ విషయం చూడండి. మొదటిగా వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత రెండవ వచనం, మీరు వాటిని చేయుచు, వాటినంటే అపరాధములను పాపములను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేనే. రెండవది, ఈ ఎఫెసీయులు అనేటువంటి వారు ఎలా నడుచుకున్నారంటే పాపములు అపరాధాలు చేసుకుంటూ వాయుమండల సంబంధమైన అధిపతి అంట. ఇప్పుడు వాయుమండలం ఉంది కదా, ఆ వాయుమండలానికి సంబంధించిన ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు అధిపతి? అపవాది. ఎవరు అధిపతి అంటే సైతానుడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఓ పక్కన పాపాలు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు. పాపములు అపరాధాలు చేసుకుంటూ ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, ఇంకా అధిపతిని గురించి ఏం చెప్పబడిందంటే అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎఫెసీయులు అనేటువంటి ఇది 2వ విషయం అన్నమాట. వారు ఎలా నడిచారంటే పాపములు అపరాధాలు చేసుకుంటూ వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించేటువంటి ఆ శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారంట. ఇది వారి జీవితం. రక్షణ పొందకముందు వారి జీవితం అది. దేవుని యొక్క ప్రేమను వారు ఎరగక మునుపు వారి జీవితం అలా ఉంది. తర్వాత 3వ విషయం చూడండి. మూడవ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మూడవదిగా ఈ ఎఫెసీయులు ఎలాంటి వారుగా ఉన్నారంటే శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. కాబట్టి మనసు కోరికలు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వారు ఎలా నడుచుకున్నారంట? శరీరాశులను అనుసరించి ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఇప్పుడు వీని గురించి 3 విషయాలు చెప్పాను మీకు. ఎఫెసీయులు అనేటువంటి వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారు ఉన్నారు. రెండవది, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటూ వచ్చారు. మూడవది, మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా ప్రవర్తించి దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. ఇక్కడ ఈ 3 విషయాలు ఈ ఎఫెసీయులు మాత్రమే చేయలేదు. మనం కూడా ఇదే కోవకు చెందినటువంటి వారు. మనం కూడా ఎలాంటి వారమంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారమే. పాపము చేయని వాడెవడు ఈ భూమి మీద? పాపము చేయకుండా నీతిగా ఉన్నటువంటి వాడు ఒక్కడు కూడా లేడని బైబిల్ తేటగా చెబుతుంది. కాబట్టి మనమందరం కూడా పాపం చేసినటువంటి వారమే. కాబట్టి ఆ పాపమును బట్టి
మానవుడు ఎలాంటి వాడుకున్నాడంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాడు, ఇంకా దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు. దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వాడు. ఇంకా ఇంకా మరి ఒక తలపు చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము 12వ వచనములో చివరి లైన్, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. 4వది, ఎలాంటి వారు ఉన్నారంట? క్రీస్తుకు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఇది ఎఫెసీలు అనేటువంటి వారి యొక్క పరిస్థితి ఇలాగుంది. అలాగనే ప్రియులారా, మనం కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నాం. పాపములు చేసి అపరాధాలు చేసి చచ్చినటువంటి వారంగా ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిచినటువంటి వారు, శరీరం ఏకయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు. ఇలాంటి వారి విషయమై దేవుడు చేసిన కార్యం ఏంటంటే చూడండి, ఇప్పుడు 4వ వచనం చదవాలి. 4వ వచనం, అయినను, ఆ మాట ఎంత చక్కగా ఉందండి. అయినను వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పటికీ, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మ చొప్పున నడిచినప్పటికీ, తర్వాత శరీరం ఏకై మనసు ఏకై కోరిక నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారిగా ఉన్నప్పటికీ, దేవుడు ఏం చేశాడంటే అలాంటి వారికి ప్రేమను చూపించాడు. 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఏం చేశాడట? ప్రేమ చేత వల్ల క్రీస్తు కూడా బ్రతికించెను. కాబట్టి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే కరుణా సంపన్నుడు. అంటే కరుణా సంపన్నుడు అంటే గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన కరుణ చూపించే విషయంలో కరుణా సంపన్నుడు. అలాంటి కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము ఏం చూపించాడంటే ప్రేమను చూపించాడు. ఎవరికమ్మా ప్రేమను చూపించింది? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారికి ప్రేమ చూపించాడు. ఎవరికైనా ప్రేమ చూపించిందంటే వాయుమండల సంబంధమైన అధిపతి అపవాదిని సైతానును అనుసరించి ఈ ప్రపంచము ధర్మ చొప్పున నడిచిన వారికి ఆయన ప్రేమను చూపించాడు. ఎప్పుడు చూసినా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారికి ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను చూపించి ఏం చేశాడు? మరి ఆ ప్రేమతో ఏం చేశాడంటే 4 లేక 5 కార్యములను ఆయన జరిగించాడు. ఆ ప్రేమను చూపించాలని చేసిన మొదటి కార్యం ఏంటంటే ఈ అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారిగా ఉన్నవారిని క్రీస్తు కూడా బ్రతికించుకున్నాడు. క్రీస్తు కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. అది మొదటి వచనములో చదువుతున్నాం. తర్వాత 5వ వచనములో కూడా అదే మనం చదువుతున్నాం. ఆయన మిమ్మను క్రీస్తు కూడా బ్రతికించెను. ఈ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారిని ఏం చేశాడటండి? క్రీస్తు కూడా బ్రతికించాడు. క్రీస్తు ప్రభువారు మన అపరాధముల కొరకై ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎప్పుడో బ్రతికాడు కదా, మరి ఇప్పుడు బ్రతికించాడంటే ఇది ఎప్పుడు జరిగింది? మనలో ఈ కార్యం ఎప్పుడు జరిగింది? అది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము 2000 సంవత్సరాల క్రితము జరిగినప్పటికీ ఒక పాపి ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుతాడో అప్పుడు ఆ పునరుద్ధాన శక్తి ఆ టైంలో అతలోనికి వచ్చి ఆ పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి ఆ వ్యక్తిని ఆ పాపపు స్థితి నుండి వారిని బ్రతికించుకుంటున్నాడు. ఇప్పుడు బ్రతికించింది ఎవరంటే పునరుద్ధాన శక్తి. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానము చేత నీవు కూడా బ్రతికించబడ్డావు. ఇది ఎలా జరిగిందంటే ఆయన చూపిన ప్రేమను బట్టి జరిగింది.
కాబట్టి ఉదయకాలం మందు ఈ మాటల మీద మన ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభు, నేను కూడా ఎఫెసీయుల వలె పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉంటుని, ఇలాంటి నాకు ప్రేమను చూపించి క్రీస్తు కూడా నన్ను బ్రతికించుకున్నావు. క్రీస్తును బ్రతికించింది ఏంటంటే పునరుద్ధాన శక్తి. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. సమాధి యేసు ప్రభు వారిని బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. అలాగనే క్రీస్తు కూడా బ్రతికించుకున్నాడు. ఇది ఆయన చేసిన మొట్టమొదటి కార్యము. పాపముల అపరాధాలు మనల్ని చంపేసినాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఏం చేసిందంటే నిన్ను బ్రతికించుకుంది. ఈనాడు మనం ఆత్మీయంగా బ్రతికున్నామంటే, ఒక జీవములో మనం ఉన్నామంటే ప్రియులారా, ఇది కరుణాసంపన్నుడైనటువంటి ఆ దేవుడు నీకు చూపినటువంటి ప్రేమ అని గుర్తించాలి. ఆ ప్రేమను బట్టి ఉదయకాలం మందు మనం ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. తర్వాత రెండవది ఏం చేశాడంటే బ్రతికించి ఐదో వచనములో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించారని చెప్పి తర్వాత ఏమంటాడు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రేమతో బ్రతికించాడు, కృపచేత రక్షించుకున్నాడు. ఏం చేశాడమ్మా? ప్రేమతో బ్రతికించుకున్నాడు, కృపచేత రక్షించుకున్నాడు. అందుకే ఉదయకాలం మందు ప్రభుని మనము ఆరాధించబోతున్నాం. ప్రభువా, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నన్ను కరుణాసంపన్నుడవై నీ ప్రేమను చూపించి నన్ను బ్రతికించుకున్నావు. అంత మాత్రమే కాదు, కృపచేత నన్ను రక్షించుకున్నావు. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుని ప్రేమ ఉంది, ఇంకా ఏముంది? దేవుని కృప కూడా ఉంది. కృపచేత మనం ఏం చేయబడ్డామంట? రక్షించబడ్డా. అందుకే 8వ వచనంలో ఏమన్నాడంటే, 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. ఎవరి వల్ల కలిగిందట? దేవుని వల్ల. ఇది మన వల్ల కలిగినటువంటిది కాదు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, పాపముల చేత చచ్చిన వారికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మ చొప్పున నడిచి దేవుని ఉగ్రతగా ఉన్నటువంటి మానవునికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటా వరం అంటే ప్రియులారా? రక్షణ వరము. ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణ వరము కాబట్టి విశ్వాసము ద్వారా, అంటే అక్కడ దేవుడు మనకు విశ్వాసాన్ని కూడా ఇచ్చాడు. ఎంతమంది మన విశ్వాసులమా? కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమా? కాదు. అది ఎలా జరిగిందంటే, ఆ విశ్వాసం మనకు ఎలా వచ్చింది? ఆయనే తన చిత్త ప్రకారము తన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక చొప్పున మనల విశ్వాసాన్ని ఆయన పుట్టించుకున్నాడు. అందుకనే ఆయన మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఇప్పుడు మృతులుగా ఉన్నటువంటి వారు సజీవులయ్యారు. రెండవది, కృపచేత రక్షించబడినటువంటి వారయ్యారు. ఇది దేవుని యొక్క ప్రేమలో, కృపలో జరిగినటువంటి కార్యం. ఈ రెండు కార్యాలు మాత్రమే కాకుండా మరి ఒక కార్యము చూడండి. ఇది ఎఫెసీ 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఇది మరో కార్యం. క్రీస్తు యేసునందంట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. ఇప్పుడు ఇది 3వ విషయం. 1 బ్రతికించాడు, 2 రక్షించాడు, 3 లేపుకున్నాడు. ఎక్కడి నుంచి లేపాడు? మరణములో నుంచి లేపాడు. ఈ మాట చెబుతున్నప్పుడు లాజరు గుర్తుకొస్తున్నాడు. లాజరు మరణించి సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉండగానే యేసుప్రభు వారు సమాధి ఎదుకు వచ్చి లాజరు బయటికి రమ్మని పిలవగానే లేచి వచ్చాడు. ఎక్కడి నుంచి లేచాడు? ఆ సమాధిలో నుంచి లేచాడు. ఎక్కడి నుండి లేపడ్డాడంటే ఆ యొక్క చనిపోయిన స్థితిలో నుంచి
పురుగులు బట్టి కప్పు కొడుతున్నటువంటి ఆ స్థితిలో నుండి లాజరు లేచి వచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలు లాజరుకు జీవాన్ని పోశాయి. కాబట్టి ఈ ఉదయకాలం మందు ఈ రెండు విషయాలు మనం గమనించాలి. ఎఫెసీయులు ఎలాంటి వారు, దేవుడు వారికి చూపిన ప్రేమను బట్టి ఆయన చేసిన కార్యములు ఎంతో గొప్పగా ఉన్నాయి. వారిని బ్రతికించుకున్నాడు. ఆయన కరుణా సంపన్నుడై చూపిన ప్రేమను బట్టి బ్రతికించాడు, కృపచేత రక్షించుకున్నాడు. అంతేకాదు క్రీస్తు కూడా వారిని లేపుకున్నాడు. లేపి ఇప్పుడు 4వది ఏం చేశాడో చూడండి. ఏం చేసి 7వ వచనం మళ్ళీ చదువుకున్నాం. 7వ వచనం, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. లేపిన తర్వాత ఏం చేశాడంటండి? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఈ మాట చాలా ఆశ్చర్యం. అందుకనే the second chapter of this epistle is speaking about the position of a believer. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూసే విషయం ఏంటంటే విశ్వాసి యొక్క పొజిషన్, స్థానము. ఇప్పుడు ఎక్కడెక్కడ కూర్చుని పెట్టబడ్డారంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దీన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయము కరిగినటువంటిదై ప్రభుని ఆరాధించే వారుగా ఉన్నారు. ఎలాంటి వారిని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఎలాంటి వారు? వాళ్ళు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారు, వాయుమండల సంబంధిని అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మ చొప్పున నడిచినటువంటి వారు, శరీరమేకయు మరి మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి వారు. అలాంటి వారికి కరుణా సంపన్నుడై ఆయన చూపిన ప్రేమలో వారిని బ్రతికించడం మాత్రమే కాదు, వారిని రక్షించడం మాత్రమే కాదు, వారిని పైకి లేపటం మాత్రమే కాదు, మరి ఏం చేశాడంటే పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. వాట్ ఏ ట్రెమండస్ థింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన విషయం. ఎక్కడ కూర్చొని పెట్టుకున్నాడు? పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఒక పాపికి దేవుడిచ్చిన స్థానం ఎంత గొప్పదో చూడండి. పాపమును బట్టి నశించినటువంటి ఓ పాపినటువంటి మానవునికి ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి పిల్లల పరలోకములు ఇచ్చిన స్థానాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎంత అద్భుతం. ఏం చేశాడంటే ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. యేసుప్రభు వారు ఒక చోట, ఇంకో చోట ఎక్కడో కూర్చుండబెట్టాలి. ఇప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర పోతాము, ఆఫీసర్స్ దగ్గర పోతాము, పెద్ద మినిస్టర్ దగ్గర పోతే ఏం చేశారు? ఆయనే కూర్చుంటాడు, దర్జాగా రాజులో కూర్చొని ఉంటాడు. పోయిన వాళ్ళు ఏం చేస్తారు? పోయిన వాళ్ళు ఎదురు కట్టుకుని అయ్యగారు. కానీ యేసుప్రభు వారు పాపిని రక్షించి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఆయన ఎక్కడైతే కూర్చున్నాడు, వేర్ హీ సీటెడ్, ఎక్కడైతే ఆయన కూర్చొని ఉన్నాడో ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని యొక్క కృప. ప్రియులారా, దేవుని యొక్క కృప. దీన్ని తలపోస్తున్న ఉదయకాలమందు ప్రభుని ఆరాధించి గణపరుస్తా. ప్రభువా, నేను ఒక మానవునిగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి నాకు మీరు చూపిన ఆ ప్రేమలో, ఆ కృపలో నన్ను బ్రతికించడం మాత్రమే కాదు, నన్ను రక్షించుకోవటం మాత్రమే కాదు, నన్ను పైకి లేపుకోవటం మాత్రమే కాదు, కానీ పరలోకములు నాకు ఇచ్చిన ఆ స్థానం, మీరెక్కడైతే కూర్చుని ఉన్నారో అక్కడ నన్ను కూడా కూర్చుండబెట్టి అంత ఉన్నత స్థానం ఇచ్చినందుకై స్తోత్రం అని చెప్పి మన ప్రభుని ఆరాధించబద్ధులమై. అర్థమవుతుందా ఈ వాక్యం మీకు? కాబట్టి ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క కృపా కార్యముగా తలపోసుకొని మన ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. దాని తర్వాత ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, 5వది 11, 12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిచరులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటునని మీరు జ్ఞాపకం చేసుకునడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. 11వ వచనం అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమయ్యారంట? సమీపస్తులై. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభువారికి సమీపంగా చేసింది ఏంటంటే ప్రియులారా, క్రీస్తు రక్తము. పాపాన్ని బట్టి దేవునికి దూరమైపోయినాం, కానీ మనను దగ్గరగా తెచ్చుకోవడానికి, మనకు మనను సమీపంగా తెచ్చుకోవడానికి యేసు ప్రభువారు ఆయన బలి అయిపోయినటువంటి వారు. ఈ యొక్క తలంపు మనము పేతురు గారు రాసిన పత్రికలో కూడా చూస్తాం. పేతురు రాసిన పత్రిక ఫస్ట్ పీటర్ చాప్టర్ 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కింద చదువు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు. పేతురు ఇక్కడంతా చక్కగా వ్రాసాడంటే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అంటే ఒక పాపాత్ముడైనటువంటి మానవుని దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఇంత క్రయం చెల్లించాలా అంటే అవునని అర్థమవుతుంది. దూరమైపోయినటువంటి ఒక మానవుని, పాపమును బట్టి దూరమైపోయి నశించిపోయినటువంటి మానవుని దగ్గరగా తీసుకురావటం అనేది అంత ఈజీగా జరిగిన పని కాదు, అంత తేలిగ్గా జరిగినటువంటి పని కాదని. కాబట్టి మనను దేవుని యొద్దకు, ఏలైనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడ్డాడు. పిల్లల పాపాన్ని బట్టి దూరమైపోయినటువంటి మానవ జాతిని ఆయన దగ్గరగా తెచ్చుకోవడానికి నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే ఆయన శరీరం చంపబడ్డాడు. శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. కాబట్టి ఉదయకాలం మందు నువ్వు మందిరానికి వచ్చావంటే, లేక నువ్వు దేవుని బిడ్డవయ్యావంటే, లేక నువ్వు దేవునికి సమీపంగా వచ్చావంటే, ఒకప్పుడు పాపాన్ని బట్టి దేవునికి ఎంత దూరంగా ఉన్నావు, అయితే ఈరోజు దేవునికి సమీపంగా వచ్చి దేవుని బిడ్డవై నువ్వు ఆరాధిస్తున్నావంటే నిన్ను దగ్గర తెచ్చుకోవటానికి ఆ దేవుడు ఎంత ప్రేమ చూపించాడు, ఎంత కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకు ఆయన చంపబడ్డాడు, నీ కొరకు ఆయన రక్తమును దారపోసాడు, మన కొరకు ఆయన రక్తము దారపోసి ఆ రక్తమును బట్టి సమీపంగా దగ్గరగా తెచ్చుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమైపోయారు? సమీపస్తులై. ఇప్పుడు 5 విషయాలు చెప్పారు. ఎఫెసీలు ఎలాంటి వారు ఉన్నారు? 4 విషయాలు చెప్పారు. ఎలాంటి వారు ఉన్నారు? ఆ పాపముల చేత చచ్చిన వారు. రెండవది, ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మ చొప్పు నడిచిన వారు. 3, కోరికలు నెరవేర్చుకుని దేవుని ఉగ్రత కింద ఉన్నవారు. 4, దేవునికి దూరస్తులు. అలాంటి వారికి ప్రభు ఏం చేశాడు? ఆయన కరుణా సంపన్నుడై
అలాంటి సమయంలో ఆయనను పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారిగా ఉన్న సైతం ఏం చేశాడంటే ప్రేమను చూపించాడు. ఆ ప్రేమేనమ్మా నిన్ను బ్రతికించింది ప్రియ సహోదరి. ఆ ప్రేమే నిన్ను బ్రతికించింది ప్రేమైన సహోదరుడా. ఆ ప్రేమే నిన్ను బ్రతికించింది ప్రేమైన యవన బిడ్డ. ఆ ప్రేమే నిన్ను పైకి లేపింది. ఆ కృపే నిన్ను రక్షించుకుంది. ఆ ప్రేమే నిన్ను పైకి లేపి ఎక్కడ కూర్చోబెట్టింది? పరలోకములో ఆయనతో పాటు కూర్చోబెట్టి. ఒక పాపాన్ని బట్టి తను మరణిస్తే ఎక్కడ పోతాడు? ఎలాంటి స్థితిలోకి పోతాడు? కాబట్టి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు? పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి మానవుడు పాపములో చనిపోయినట్లయితే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాడు. అలాంటి మానవుణ్ణి పైకి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఎక్కడైతే మరణము లేదు, ఎక్కడైతే దుఃఖము లేదు, ఎక్కడైతే వేదన లేదు, ఎక్కడైతే కన్నీరు లేదు, నిత్యము ఆనందం ఉండేటువంటి జీవం ఉండేటువంటి ఆ రాజ్యములో ఆయనతో పాటు కూర్చుండబెట్టు. ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి? ఏమి ఇవ్వగలుగుతాం? 2 మాటలు ఆరాధన చేయమంటే చేయలేవే. ఎలా మనకు కృతజ్ఞత ఎలా చెప్పండి? మనము నోరారా ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆ ప్రేమను చూపి కృపను చూపి రక్షించుకొని పాతాళము నుండి నేను పైకి లేపి ఆ మహిమలో కూర్చుండబెట్టినటువంటి ఆ ప్రభుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి, ఘనపరచాలి. మా నాన్నగారు బ్రతికిన రోజుల్లో బెరాకలో ఆయన ఆరాధన చేసేటప్పుడు ఎలా ఆరాధన చేసేవారు అంటే ఆరాధన చేస్తే ప్రతిధ్వని వచ్చేది. అంత బిగ్గరగా చేసేవాడు, అంత బిగ్గరగా. ఓ పాట పాడినా కానీ ఆరాధన చేసినా కానీ అంత బ్యూటిఫుల్గా ఉండేది. దేవుని ఇంటిలో ప్రియులరా అట్లా ఆరాధించు. నువ్వు పాట పాడిన ఆరాధన చేసిన దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఇతరులు కూడా ఆ యొక్క మరి ఆనందములో పాలు పొందేటువంటి విధానములో ఆరాధించాలి. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ రక్షణ సామాన్యమైనది కాదు. ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ, మహిమతో కూడుకున్నటువంటి రక్షణ. ఇటు రక్షణను బట్టి మన ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కీర్తన గ్రంథము 21, కీర్తనలు 21 5వ వచనం చదువు. 5వ వచనం 21వ కీర్తన 5వ వచనం. 21:5 నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను. చూశారు? అసలు మానవుడు గౌరవించబడటానికి యోగ్యుడేనా? పాపం చేసేవాడిని ఎవరైనా గౌరవిస్తారా చెప్పండి? ఎవరు గౌరవించరు. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది? నీ రక్షణ వలన అతనికి. ఎవరతడు? పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాడు. ఎవడతడు? దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి వాడు. ఎవరతడు? అగ్నిగుండానికి పాత్రుడు. అలాంటి వానికి రక్షణను బట్టి దేవుని మహిమ కలిగింది. ఇంకంత మాత్రమే కాకుండా గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేశాడంట. రక్షించుకొని ఏం ధరింపజేశాడంటే గౌరవము ప్రభావాన్ని ఈ రక్షణ పొందిన వ్యక్తికి ఏం చేశాడు? దేవుడు ధరింపజేశాడు. ఇది మానవ నేడల దేవునికున్న అమోఘమైన అద్భుతమైన ప్రేమను బట్టి జరిగిన కార్యము. అందుకే ప్రియులరా, మౌనంగా ఉండొద్దు. ఆరాధించు ప్రభుని. ఆత్మతో ఆరాధించు, సత్యముతో ఆరాధించు, యథార్థంగా ఆరాధించు. నీ పాపస్థితిలో ప్రభు ఎంతగా నిన్ను ప్రేమించాడు. నీ పాపాన్ని బట్టి నశించిపోకుండా నేను రక్షించుకొని ఎలాంటి స్థానంలో కూర్చుండబెట్టాడు అనేది మనం తలపోసుకుంటూ ప్రభుని ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించబద్ధులమై ఉండాలి. మన యొక్క ఆరాధన ఎట్లా ఉండాలంటే, మన స్తుతులు ఆరాధనలు ఎట్లా ఉండాలి? దేవునికి ఒక సింహాసనంగా ఉండాలి. మన స్తుతులు ఆరాధనలు దేవునికి ఎట్లా ఉండాలి? లైక్ ఏ థ్రోన్. ఆయన వచ్చి కూర్చొని ఆనందించారు. ఓ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? రాజకీయ పార్టీ వాళ్ళు
గెలిచినప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఓ ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. సీఎం కుర్చీ కంటే కూడా ప్రియులరా, పిఎం కుర్చీ కంటే కూడా నువ్వు దేవునితో పాటు కూర్చునేటువంటి ఆధిక్యత మనకు దొరికింది. పాపులైనటువంటి వారికి రక్షణ పొందిన తర్వాత అలాంటి ఆధిక్యత దేవుడిచ్చారు. దాన్ని తలపోసుకొని ప్రభుని మనము ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆయనను ఆరాధించి గణపరుస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపించునుగా. ఆరాధనలోనికి వెళ్దాం. ఈ క్రొత్త సంవత్సరానికి వేసిన పాటలో నుండి దేవుని ప్రేమయే మనను క్రీస్తులో ఏర్పరచను బ్రతికించననేటువంటి తలపు ఇందులో 6వ పాట, ఇందులో నుంచి 6వ పాట. పల్లవి మొదటి చరణము పాడుకుందాం, తర్వాత ఆరాధనలోనికి వెళ్దాం. మహాప్రేమ చే
ప్రారంభించండి. తర్వాత పెద్దవాళ్ళు క్రమంగా ఒకరి తర్వాత ఒకరు వాక్యాధారంతో బిగ్గరగా ప్రభుని